పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నేటి నుండి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు రిటర్నింగ్ అధికారులు. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు ఎన్నికకు ఇక్కడి కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19న నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ల సందర్భంగా కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. నేడు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పత్రాలను స్వీకరిస్తారు. ఇందుకోసం కలెక్టర్ల ఛాంబర్లను సిద్ధం చేశారు. ఇక్కడ 3 అంచెల పటిష్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లడానికి అవకాశం కల్పించారు అధికారులు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి తొలి రోజు గురువారం 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కోట శ్యామ్ కుమార్, గంగాధర్ మండలం గట్టుబుత్కూర్ గ్రామానికి చెందిన పొత్తూరి రాజేందర్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారు. పార్లమెంటు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్స్ నామినేషన్ ప్రారంభమైంది. కరీంనగర్లో మొట్టమొదటి నామినేషన్ మన ఎంపీగా నేను వేయడం జరిగింది. దయచేసి కరీంనగర్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎర్ర మందుకు పచ్చ నోటుగా అమ్ముడుపోకుండా నీతిగా నిజాయితీగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. యువకులు రావాలి, యువతరం రావాలి, మార్పు రావాలి అని ప్రతి ఒక్కరూ అంటారే తప్ప మేము యువకులం ముందుకొచ్చి పోరాడుతుంటే సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. దయచేసి నీచ రాజకీయాలు చేసే నీచ రాజకీయ నాయకులకు దయచేసి ఓట్లేయకండి. మాలాంటి యువకులను ఎంకరేజ్ చేస్తూ మాలాంటి యువకులను పార్లమెంటుకు మీరు పంపిస్తారని ఆశిస్తూ అవినీతి రహిత సమాజం కోసం నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఓటు వ్యవస్థను మార్చడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలను బ్రతికించడానికి, మళ్ళీ అంతరించిపోతున్న నిజాయితీ ఓటును కాపాడడానికి నా వంతు బాధ్యతగా ప్రతిసారి నామినేషన్ వేస్తూ ప్రచారం చేస్తూ ఓటును కాపాడదాం అని నినాదిస్తూ నేను ప్రచారం చేస్తూ వస్తున్నాను. దయచేసి మారుదాం. కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల హౌస్ను పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేష్ తదితరులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత తదితర అంశాల్లో పాటించాల్సిన నిబంధనలను వివరించారు పమేలా సత్పతి. నామినేషన్ దాఖలు చేసేందుకు మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఈ నెల 19న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ 20న నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకున్నప్పటికీ వెలిచాల రాజేందర్ రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.